హలో నాన్సీ గారు. హలో అండి. 498A కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇదంతా ఏమైపోయిందంటే ఒక ఆయుధం అయిపోయింది భార్యలకి. సో, అంటే జెన్యూన్‌గా ఉండే కేసెస్ 100లో 10 అయితే 90% ఇప్పుడు ఫేక్ ఉంటున్నాయి. అంటే ఇక్కడ 498 కేస్ అనేది ఎక్కడో వేరే ఊర్లో వాళ్ళ బంధువులుంటే బంధువుల మీద కూడా 498 కేస్ పెడుతున్నారు. ఎందుకంటే క్రిమినల్ కేస్ కాబట్టి. డొమెస్టిక్ వైలెన్స్ ఎలా అయిపోయిందంటే ఊరికనే మా అత్త తిట్టింది, కట్నం అడిగింది నన్ను. ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. సో, ఇలాంటి ఫేక్ కేసెస్‌ని ఎలా ఎదుర్కోవాలి? దాన్ని అది ఫేక్ కేస్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? భర్తకి ఎలాంటి రక్షణలు ఉంటాయండి వీటిల మీద? డెఫినెట్లీ అండి. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. చాలామంది ఇప్పుడు చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు మనకి ఫేవరబుల్గా ఉన్నాయి కదా అని వాటిని మిస్యూజ్ చేసే నెంబరే ఎక్కువ చెప్పాలంటే. ఇప్పుడు ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ 498A డొమెస్టిక్ వైలెన్స్ ఫైల్ చేసేసి నాకు ఆ హక్కు ఉంది కదా, మాకు ఆ చట్టం వర్తిస్తుంది కదా, మాకు ఫేవర్లో చేస్తుంది కదా అని మిస్యూజ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది, చేసుకుంటున్నారు కూడా. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే మన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు, తప్పుడు కేసు పెట్టినప్పుడు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తప్పుడు కేసు అది తప్పు అని నిరూపించే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు డొమెస్టిక్ వైలెన్స్ ఉందండి. అసలు ఆ ఇంట్లో హస్బెండ్ వైఫే ఉంటారు, కానీ ఆవిడ పర్టికులర్గా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అత్త మీద, మామ మీద, ఆడపడిచి వచ్చేసి ఎక్కడో అమెరికాలో ఉంటారు, అక్కడ ఇంకొకరు వచ్చేసి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళ మీద కూడా ఫైల్ చేస్తారు. ఏంటంటే కేసు పెట్టొచ్చు, అందులో ఉన్నాయి నాకు వెసులుబాటు అని పెడతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, కేసు పెట్టినప్పుడు పిటిషన్లో రాస్తారు, పోలీస్ కంప్లైంట్లో రాస్తారు, నాకు సో అండ్ సో డేట్లో నా మీద ఈ హింస జరిగింది, నా మీద ఈ అటాక్ జరిగింది, నేను ఈ క్రుయాలిటీకి నేను గురయ్యాను అని. దాంట్లో ఇప్పుడు ఆమె ఎక్కడో అమెరికాలో ఉంది, ఆమె పేరు కూడా చేసేస్తారు. ఆమె అప్పుడు అమెరికాలో ఉన్న ఆమె ఏం నిరూపించుకోవాలి? ప్లీ ఆఫ్ ఆలిబీ అని ఉంటుంది అనమాట. అంటే అది ఒక ఎవిడెన్స్, నేను ఆ ప్రాంతంలో ఆ సంఘటన, ఆ ఘటన, ఆ యాక్ట్ జరిగినప్పుడు నేను అక్కడ లేను అని నిరూపించుకోవడానికి తను ఏ ఎవిడెన్స్ యూజ్ చేసుకోవాలో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా నేను ఒక కేసు చేశాను, ట్రెస్ పాస్ కేసు అనమాట. అత్తయ్య, ఆడపడుచు ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. అత్తది ప్రాపర్టీ అనమాట. తను కష్టార్జితంతో సంపాదించుకున్నారు ఆ ప్రాపర్టీ. తన పెళ్లి కాని కూతురు పైన గిఫ్ట్ డీడ్ చేశారు. ఇది ఇలా గిఫ్ట్ డీడ్ చేయడం కోడలికి ఇష్టం లేదు. సో ఇద్దరిని వెళ్ళగొట్టేసింది బయటికి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు, మా ఇల్లు మా ఉన్నాయని మళ్ళీ వెళ్ళగొట్టారు. మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చారు. వస్తే వెళ్ళగొట్టడమే కాకుండా ఈ కోడలు వెళ్ళి వాళ్ళ మీద ట్రెస్ పాస్ అండ్ థెఫ్ట్ కేసు పెట్టింది. అది ఎఫ్ఐఆర్ అయింది. ఓకే. అది కోర్టుకి వెళ్ళింది. దానిపైన నేను చేశాను, స్టే తెచ్చాను దానిపైన. అది ఎలా ట్రెస్ పాస్ అవుతుంది? ఒక ఓనర్ తన ఇంట్లోకి తాను వెళ్తే అది ఎలా ట్రెస్ పాస్ అవుతుంది? అది చాలా ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అనమాట. ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టులో మనం క్వాష్ అనే పిటిషన్ వేయొచ్చు అనమాట. ఓకే. మన ప్రాపర్ ఎవిడెన్స్. ఆ టైంలో లేని అమ్మాయి మీద కూడా తను కేసు ఫైల్ చేసింది, ఆ అమ్మాయి పేరు కూడా ఇంక్లూడ్ చేసి. దానికోసం నేనేం అప్లై చేయాలి? ప్లీ ఆఫ్ ఆలిబీ, ఇందాక మీకు చెప్పినట్టు. ఆ రోజు మీరు కేసు పెట్టినప్పుడు ఏ రోజైతే వాళ్ళు వచ్చారు, ట్రెస్ పాస్ చేశారని మీరు మెన్షన్ చేశారో ఆ డేట్ రోజు ఈ పర్టికులర్ అమ్మాయి సో అండ్ సో ప్లేస్లో ఉంది, వేరే ప్లేస్లో ఉంది, తను వేరే ఎక్కడో ఉంది. ఆ ఎక్కడో ఉన్న ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ పేమెంట్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్ బిల్స్, లొకేషన్ హిస్టరీ, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో తప్పుడు కేసు పెట్టారు కదా మనం బలైపోతాం అనేసి అసలు టెన్షన్ పడొద్దు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని దానికి ఒక మనం కౌంటర్ కేసు వేయడము, ఆ పిటిషన్కి క్వాష్ పిటిషన్ వేయడము చేసుకోవాలి. టెన్షన్ ఏం లేదు. అప్పుడు కోర్టు వారు విచారించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ప్రాపర్ ఎవిడెన్స్ తోటి ఆ కేసు కొట్టేస్తారు. ఇంతకుముందు 498 కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు, అందరినీ ఎంతమంది పేర్లు పెడితే అంతమందిని. స్టిల్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ప్రూవ్ చేసుకొని? లేదండి, ఇప్పుడు ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ కేసు పెట్టడానికి వెళ్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసేరు. డెఫినెట్గా ఏంటి సంగతి అని వాళ్ళు 1-2 సార్లు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే, ప్రెజర్ చేయాలి. చేశాక పోలీస్ వారు చేసేది ఏంటంటే కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్. సో 3 or 4 సెషన్స్ ఆఫ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్స్కి వైఫ్ అండ్ హస్బెండ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఆ కౌన్సిలింగ్స్లో క్వశ్చన్స్ ఇస్తారనమాట, లీగల్ ఎయిడ్స్ కూర్చొని
ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఇలా ఉంటే ఎలా ఉంటే ఎలా అని వాళ్ళని ఒక కాంప్రమైజింగ్, ఒక అండర్స్టాండింగ్ స్టేజ్లోకి తేయడానికి ట్రై చేస్తారు. ఓకే. కౌన్సిలింగ్స్ 4-5 సెషన్స్ అయిపోయాక కూడా వాళ్ళు స్టిల్ అలానే ఉన్నా కూడా కేసు ఫార్వర్డ్ అయ్యిద్ది. ఒకవేళ ఆ కౌన్సిలింగ్స్కి ఎవరైనా ఒక్కలే అటెండ్ అయ్యారు, వైఫే అటెండ్ అయ్యింది, హస్బెండ్ అటెండ్ అవ్వలేదు, వాళ్ళు చూస్తారు, అటెండెన్స్ వేసుకుంటారు, ఇతను రాలేదు ఈ 4 వాటికి అని తనపైన అప్పుడు కేసు ఫైల్ చేస్తారు. ఓకే. కౌన్సిలింగ్స్ అయ్యాక కూడా వీళ్ళ ధోరణి బాగాలేదు, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో రెస్పాండెంట్ అతని ప్రవర్తన చాలా తేడాగా ఉంది, అతని మీద కేసు పెట్టాల్సిందే అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తారనమాట కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు. అప్పుడు కేసు చేస్తారు. సో బిఫోర్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ దెర్ ఈస్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రోగ్రెస్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.